హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో వేదిక గారు నటించిన గజానా తమిళ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. హిందీ లాంగ్వేజ్ లో అవైలబుల్గా ఉంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి భయ్య. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 48 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే నాగమలై ఫారెస్ట్ లోకి వేదిక అండ్ తన టీం అయితే ఆ ఫారెస్ట్ లోకి కొన్ని రీజన్స్ వల్ల అయితే వెళ్ళడం జరుగుద్ది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఫారెస్ట్ లో చాలా సూపర్ న్యాచురల్ అండ్ స్ట్రేంజ్ ఈవెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి అనమాట. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్లో థియేటర్కల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ జెన్యూన్ అండ్ క్వాలిటీ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే నచ్చలేదు భయ్య. ఎక్కడన్నా కొత్త గొప్ప పాజిటివ్స్ ఉన్నాయంటే వేదిక గారి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది అండ్ మైథాలజీని ఇంట్రెస్టింగ్ గా ఒక చిన్న కాన్సెప్ట్ ప్రెజెంట్ చేస్తారు. యాలి అండ్ నాగమలై అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకొస్తారు. అది ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఫస్ట్ 15 నిమిషాలు చూసి ఆ బిల్డప్ కి అదంతటికి అబ్బో ఇదేదో పెద్ద మిస్టరీ సినిమా లాగా ఉంది అన్న ఫీల్ అయితే వస్తుంది మీకు. అంత బిల్డప్ ఇస్తారు ఫస్ట్ 15 నిమిషాలు. ఆఫ్టర్ 15 minutes మొదలవుద్ది భయ్య నెగిటివ్స్. సిజిఐ అప్పుడెప్పుడో ఎర్లీ 2000s లో వీడియో గేమ్స్ ఉండేవి చూడండి, ఆ టైప్ లో ఉంటుంది అనమాట. పైగా వీడియో గేమ్స్ లా కూడా కాదు, వాటి బేటా వెర్షన్ లా ఉంటుంది అనమాట. సిజిఐ అంత వరస్ట్ ఉంటుంది. ఇంకా క్యారెక్టర్స్ అయితే వాళ్ళ స్క్రిప్ట్ చదివచ్చారు, కానీ ఆ స్క్రిప్ట్ లో ఏం లేదు వాళ్ళు చేయడానికి. జస్ట్ ఆ స్క్రిప్ట్ లో ఏముంటదంటే ఈ ఫారెస్ట్ లో ఏదో ఉంది, ఇంతే భయ్య. క్యారెక్టర్స్ అన్ని ఈ డైలాగ్ కొట్టుకుని తిరుగుతూ ఉంటాయి. ఆ స్క్రిప్ట్ లో అదే రాసిచ్చారంటే తెలియదు కానీ మరి అరుస్తూ ఉంటారు, ఈ ఫారెస్ట్ లో ఏదో ఉంది అంటారు, అంతే అయిపోతాయి. ఆ డైలాగ్స్ అన్ని కూడా ఆఫ్ మైథాలజీ ఆఫ్ మోటివేషనల్. ఏదో ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ఉంటుంది భయ్య. సగం అర్థం అవుద్ది కానీ సగం అర్థం అవదు, ఇలాగే ఉంటాయి. ఇంకా ఎడిటింగ్ అంటారా, మీరు టిక్ టాక్ చూసేవారు అప్పట్లో? లైక్ ఇప్పుడు రీల్స్ కూడా అనుకోండి, హారర్ ఎడిటింగ్ చేస్తుంటారు కొంతమంది. లైక్ ఎడిటింగ్ కావాలంటే 50 రూపాయలు, ఎడిటింగ్ కావాలంటే 100 రూపాయలు అని చెప్పేసి ఆ టైప్ ఎడిట్లు అయితే ఉంటాయి సినిమాలో. ఘోరం. ఇంకా పేసింగ్ అంటారా, మండే మార్నింగ్ అప్పుడు జూమ్ కాల్ కూడా చాలా బెటర్ భయ్య. ఓపిక్ గా చూడొచ్చు మీటింగ్. ఇందులో సీన్స్ మాత్రం భరించలేం, అంత స్లోగా అంత డ్రాగ్ చేసి ఉంటారన్నమాట. చాలా చిరాకు వస్తుంది. అంటే ఆ యాలి అని ఒక దాన్ని తీసుకొచ్చి ఆ మిథికల్ క్రియేచర్ సెటప్ ఇదంతా పెడతారు, కానీ లిటరల్లీ చెప్తున్నా ఆ 3D యానిమేషన్ టైప్ క్రియేట్ చేస్తారు భయ్య. ఆ యానిమేషన్ పూర్తి అవ్వకుండానే ఆ క్రియేచర్ సినిమాలోకి వచ్చేసింది అన్న ఫీల్ అయితే వస్తుంది మీకు. అంత వరస్ట్ గా ఉంటుంది ఆ యానిమేషన్ అంతా కూడా. ఇంకా విలన్ అంటారా, విలన్ మూవీలో అంటే బ్యాడ్ డెసిషన్ ఈ మూవీ తీయడం, అదే ఒక పెద్ద విలన్ అండ్ వర్స్ట్ రైటింగ్. ఈ రెండు బిగ్గెస్ట్ విలన్స్ భయ్య ఈ మూవీకి. ఇక ట్విస్ట్లు అంటారా, మీరు 1/2 kilometer దూరం నుంచే చూసేస్తారు భయ్య. ఇన్ కేస్ మీకు కనుక కళ్ళుకి గంతలు కట్టేస్తే మీకు కనిపించవు, కానీ లేదంటే మీకు ముందే కనిపించిపోతాయి ఆ ట్విస్ట్లు ఏంటన్నది. ఇంకా ఫారెస్ట్ సీన్స్ అన్ని కూడా 90% ఫాగ్ మిషన్, 10% లాజిక్. నాగమలై ఫారెస్ట్ లో ఫారెస్ట్ కి సంబంధించిన ఎవరని తప్ప విఎఫ్ఎక్స్ స్టూడియోకి, ఎడిటింగ్ కి, యానిమేషన్లకి కావాల్సిన సామానం అంతా అక్కడే ఉంటుంది. అందులో అయితే డౌటే లేదు. నాకైతే ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు భయ్య మూవీ అన్నది. చాలా తలపోటు వచ్చింది, చిరాకు వచ్చింది. ఏదో ట్రై చేద్దామని, ఏదో అంబిషియస్ గా చూపిద్దామని అయితే ట్రై చేశారు, కానీ స్కూల్ పిల్లలు ప్రాజెక్ట్ చేస్తారు చూడండి, అలాగే అయిపోయింది అనమాట. నాకు అంతగా అసలు ఏం వర్కౌట్ అవ్వలేదు. ఎగ్జిక్యూషన్ చాలా వర్స్ట్ ఉంది. మీరు మరీ జీరో కాదు కానీ -0 ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని చూస్తానంటే చూడండి, గివ్ ఇట్ ఏ ట్రై. లేకపోతే అస్సలు చూడొద్దు. జియో హాట్స్టార్ లో ఉంది, తెలుగులో లేదు. సినిమానే చూడొద్దు అంటున్నాను. ఇంకా ఫ్యామిలీతో ఏం చూస్తారులే భయ్య, పక్కన పెట్టండి. ఎక్కడ రివ్యూస్ తీయడం లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.